ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधेर्यस्तम् अहं प्रपद्ये। नमो विष्णुपादाय कृष्णप्रेस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे సో ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఆహ్, ఇది మళ్ళీ వచ్చినటువంటిది. అంటే గురువు శిష్య సంబంధం ఏంటో అది తెలుసుకుంటాము. ఆ తర్వాత హరినామం ద్వారా నిత్యానందం ఎలా పొందొచ్చో అన్న విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం. మరి మీరందరూ కూడా జపం చేయడం మొదలుపెట్టారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది కార్తీక మాసము. ఇప్పుడు మొదలుపెట్టి ఇంకెప్పటికీ ఆపకూడదు. హ్మ్. ఇప్పుడు మొదలుపెట్టి ఇంకెప్పుడు కూడా ఆపకూడదనమాట. ఆహ్, అయితే గురువు, శిష్యునికి మధ్యన సంబంధం గురించి తెలుసుకునే ముందు అసల గురువు అని ఎవరిని అనొచ్చు? అది ముందు మనకు అర్థం అవ్వాలి. ఎవరిని పడితే వాళ్ళని గురువు అనకూడదనమాట. హ్మ్. ఆహ్, ఇవన్నీ కూడా మనం బేసిక్ ఫస్ట్ అసల బేసిక్‌ని మనం అర్థం చేసుకోవాలనమాట. ఆహ్ ఈ యొక్క శ్లోకం నేనెప్పుడైనా ఒక క్లాస్ చెప్పేటప్పుడు ఎవరైనా కానీ, ఈ యొక్క మంత్రాన్ని చదువుతాం. దానితోనే మొదలు పెడదాం. దాన్నే మనం అర్థం చేసుకుందాం ఫస్ట్. హ్మ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అంటే దాని అర్థం ఏంటి? అంటే గురువుకి, ఏ గురువు? ఆధ్యాత్మిక గురువుకి. ఆధ్యాత్మ గురువుకి నా యొక్క నమస్కారాలు. ఎందుకు నమస్కారాలు అర్పించుకోవడం? ఎందుకు ప్రణామాలు అర్పిస్తున్నాము? ఎందుకంటే ఆయన మన కళ్ళుని తెరిపించారనమాట. అంటే కళ్ళుని తెరిపించడం అంటే మనకన్నీ కనబడతాయి. ఆహ్, ఆధ్యాత్మిక ప్రకారంగా మనందరం కూడా అంధులం. అంటే బ్లైండ్ పీపుల్ అనమాట. భౌతిక లోకాన్ని బాగా సూక్ష్మంగా మనం చూస్తాం డీటెయిల్డ్‌గాన. కానీ ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటది? ఆధ్యాత్మిక విషయాలేంటి? ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి? వీటిలన్నిటికి కూడా మనం అందులో అనమాట. అంటే చీకటిలోని మనం మునిగిపోయాం పూర్తిగా. ఆ చీకటిలోని మనకి వెలుతురుని చూపించి, దారిని చూపించి, మనల్ని భగవంతుని దగ్గరికి చేర్చేయగలిగినటువంటి వ్యక్తిని మనం గురువు అని అనొచ్చు. ఇంకెవరికీ కూడా అనకూడదు. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే కొంతమంది నేను ఈ భగవద్గీత క్లాసులు చెప్తున్నాను కాబట్టి గురువు గారు అని పిలుస్తారు. మీ ఆప్యాయతతో మీరు పిలుస్తారు. కానీ ప్రభుజీ లేదా ప్రభు అని పిలవచ్చనమాట. మరి సంబంధం ఉన్నవాళ్ళు ఆ రకంగా కూడా పిలవచ్చు తప్పేం లేదు. ఆహ్, ఎందుకంటే గురువు అన్నటువంటి పదము మనం క్యాజుయల్‌గా వాడేయడం అలవాటు చేసుకున్నాం అనమాట. అంటే సినిమాల్లోని అలాగే లేకపోతే స్నేహితుల మధ్యన లేదా బయట కాలేజీలోనో మన మధ్యన గురువు. గురువు అంటే అంత క్యాజుయల్‌గా వాడవలసినటువంటి పదం కాదనమాట. గురువు అనేది మామూలు బాధ్యత కాదది. చాలా గొప్ప, చాలా పెద్ద బాధ్యత అనమాట. గురు అన అన్నదానికి రు అంటే గు అంటే అజ్ఞానం అనమాట. అంటే చీకటనమాట. అంటే వెలుతురనమాట. గురువు అంటే చీకటి నుంచి వెలుతురు చూపించి, వెలుతురులోకి గలిగిన వారిని గురువు అంటాం. గురువుకి ఇంకొక పదం ఏంటంటే హెవీ. ఆయన చాలా చాలా బరువు. బరువంటే ఆహ్, భౌతికంగా బరువు కాదు. ఆధ్యాత్మికంగా చాలా హెవీ అనమాట. శాస్త్రాలంటే శాస్త్రాల శ్లోకాలు ముఖ్యం కాదు వాటిని చెప్పడం. ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్పినవారు గురువనమాట. వాళ్ళ యొక్క పాండిత్యాన్ని చూపించుకుంటే మనం అబ్బా! ఎన్ని తెలుసురా బాబు! అని అనుకునేవారు కాదు గురువు. మన లెవెల్‌కి ఆయనెక్కడో చాలా హై లెవెల్‌లో ఉంటారు గురువుగారు. కానీ మన లెవెల్‌లోకి మనకర్థమయ్యేటట్టు
మన జీవితాన్ని ఉద్ధరించడం కోసం ఆయన పాట్లు పడతారనమాట. ఆయన్ని గురువు అనొచ్చనమాట. గురువు అంటే కేవలం శరీర రూపంలోని ఆహ్, ఫ్లెష్, బ్లడ్ మాంసపు రక్తాలతో ఉన్నటువంటి వ్యక్తే అయితే కాదు. హ్మ్. ఎందుకంటే ఆయన శరీరం దివ్యమైన శరీరం అనమాట. మన శరీరము భౌతిక శరీరం. కానీ గురువు, గురువుగారు పుట్టరు. గురువుగారు అవతరిస్తారనమాట. మనం కర్మ వల్ల మళ్ళా పుడతాం. మనకే శరీరం దొరుకుతదో మనకు తెలీదు. కర్మ వల్ల మనం పుడతాం. అది పుణ్యం ఫలితాన్ని అనుభవించడం కోసం అవ్వచ్చు. లేదా పాప ఫలితాన్ని మనం అనుభవించడం, కష్టాల రూపంలో అనుభవించడానికి మళ్ళీ మనం పుట్టాల్సిందే. గురువుగారు కష్టాలను గురించి కాదు, సంతోషానికి కాదు, ఆయన కర్మే ఉండదు. స్వయంగా ఆ కృష్ణ భగవంతుడు పంపించినటువంటి ఒక ఏజెంట్. ఆయన రిప్రజెంటేటివ్ అనమాట. ఆయన మనకు భగవంతుడు పంపించారు గాబట్టి, ఈ లోకంపై అవతరిస్తారనమాట. అందుకే వాళ్ళది పుట్టినరోజు అంటూ ఏముండదు. అవతరించిన రోజున కిందే మనం ఆహ్, చేస్తాం అనమాట. కృష్ణుడు చూడండి జన్మాష్టమి. జన్మాష్టమి అంటే కృష్ణుడు పుట్టినరోజంటే, ఈ లోకంలోని బాలుడి కింద అవతరించినటువంటి రోజు అంతే. కృష్ణుడికి పుట్టుకేంటి? కృష్ణుడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. మనకి పుట్టుక లేదు నిజానికి. ఆత్మకి పుట్టుక లేదు. శరీరానికే పుట్టుక అనమాట. అంతే. అయితే ఆహ్, గురువు, గురువు అంటే ఒక మీడియం అనమాట. ఆహ్, ఒక మీడియం. అంటే భగవంతుడు అనంతుడు. మ మనం అణువులు అనమాట. అయితే ఈ అణువు రూపంలోని అంటే అనంతుడే అణువు ద్వారా మనకి అందేటట్టుగా, అందుకోగలిగేటట్టుగా అవకాశాన్ని భగవంతుడు ఈ గురువు రూపంలోనే ఇస్తారనమాట. ఎందుకంటే భగవంతుడిని ఏమందుకుంటారు చెప్పండి? అనంతుడిని మీరు లెక్కించగలరా? అనంతుడిని మీరు అందుకోగలరా? ఆ! ఇప్పుడు హ్మ్. ఉదాహరణకి సముద్రం ఉంటది. సముద్రంలోని ఒక చుక్క కింద లెక్క మనం. అంటే ఉదాహరణ. సముద్రానికి, సముద్రపు చుక్కకి లక్షణాలు ఒకటే. కానీ సైజ్‌లో చూసారనుకోండి క్వాంటిటీలోని క్వాలిటీ ఒకటే. 2 ఉప్పగానే ఉంటది. సముద్రపు చుక్కైనా, సముద్రం మొత్తం సముద్రమేననా. కానీ సముద్రం యొక్క విస్తీర్ణత ఎంత? మీరు కొలవగలరా? ఇక్కడ నిల్చొని కొలవగలరా? మీ కళ్ళకి కనిపిస్తదా? చుక్క ఆ! అణువనమాట. అయితే ఇలాగ ఈ అణువు ద్వారా ఇంకొక అణువుకి అందుబాటులో ఉండడం కోసమని భగవంతుడు మనకి గురువు రూపంలోని పంపిస్తారనమాట. అందుకే ఆయన్ని శక్త్యావేశ విగ్రహం అంటారు. అంటే కృష్ణ యొక్క శక్తి శక్తిని ఆహ్, ఆయనలో ప్రవహిస్తూ ఉంటాది. ఆయన్ని గురువు అనొచ్చనమాట. అంతేకాని పాండిత్యం శాస్త్రాల్లో పాండిత్యం సంపాదించుకునేవాడు గురువు కాదు. కానీ ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని పట్టి ఇప్పుడు మనం బతుకుతున్నటువంటి రోజులకి అనుగుణంగా ఉదాహరణలతోని మీ తలకాయకి అర్థమయ్యేటట్టుగా చెప్పినవాడు గురువవుతాడనమాట. ఆచార్య అవుతారనమాట. ఆహ్, గురువు ద్వారానే భగవంతుని యొక్క కరుణ ప్రవహిస్తదనమాట. అంటే భగవంతుడిని మీరు చేరుకోవాలనుకుంటే వేరే ఏ మార్గం లేదు. కేవలం గురువు ద్వారానే మనం వెళ్ళడం అవుతదనమాట. కాబట్టి గురువుని సాధారణమైనటువంటి వ్యక్తితో పోల్చొద్దు. సాధారణమైన వ్యక్తి అని మాత్రం చూడొద్దు మీరు. ఆయన శరీరం దివ్యమైనది. ఆయన మాటాడేది దివ్యమైనది. ఆయన చేస్తున్న పనులు దివ్యమైనవనమాట. ఆహ్, అది ఎప్పుడు మనం చూడగలుగుతాం ఆ రకంగా గురువు మీద మనకి శ్రద్ధ ఉన్నప్పుడు ఈ రకంగా మనకు కనిపిస్తదనమాట. లేకపోతే మిగతా వాళ్ళ సాధారణమైన వ్యక్తి. అంటే పాండిత్యం కాదు మనం సంపాదించుకోవాల్సింది ముందు. భక్తి. భక్తి ఉన్న తర్వాత అప్పుడు మనం ఈ శ్లోకం నేర్చుకోవచ్చు, పాండిత్యం చూపించొచ్చు. అంటే భక్తి పరంగా. అంటే నన్ను నేను గొప్పవాడిగా ప్రదర్శించుకోవడానికి కాదు. అది భక్తి కాదు. వాడు గురువు కాదు. నా గొప్పతనాన్ని నేను ఆహ్, అందరికీ చాటి చెప్పుకోవడం వాడు గురువు కానే కాదనమాట. గురువు ఎప్పుడూ కూడా నేను ఆ భగవంతుని దాసుడిని అంటారు. కానీ ఇప్పుడు గురువులు నేను భగవంతుడితో సమానం. పోన్లే సరే అక్కడికి ఆగుతారా? నేనే భగవంతుడిని అని కూడా
కొంతమంది క్లెయిమ్ చేసుకుంటున్నారనమాట. చాలా ప్రమాదకరమైనటువంటి రోజులు ఈ రోజులు. హ్మ్. ఆహ్, సో, గురువు భగవంతుని యొక్క మెసేజ్ ఏదైతే ఉందో, ఆయన చెప్పినటువంటి విషయం ఏముందో, దాన్ని మలచకుండా తదా విధంగా అదే రూపంలోని మనకి చేర్చగలిగిన వారే గురువనమాట. గురువు బరువు. చాలా బరువు. ఎందుకు? ఆయన మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి కష్టాన్ని ఆహ్, ఆ బరువుని కూడా మన నుంచి దూరం చేస్తారనమాట. అజ్ఞానమే ఒక్కోసారి అన్నిటికి కారణం అవుతది. మనం దుఃఖంగా ఉండడానికి కారణం, మన అనారోగ్యంగా ఉండడానికి కారణము. ఈ యొక్క అజ్ఞానాన్ని తీసి భగవంతుని యొక్క ప్రేమతో మన హృదయాన్ని నింపే వాడిని గురువు అనొచ్చనమాట. ఇంకెవరు పడితే వాడిని గురువు అనకూడదు. అంటే చెప్పాను. చీకటి అంటే అజ్ఞానము. అంటే ఆ చీకటిని తొలగించేవాడు. చీకటిని తొలగిస్తే అంటే ఏంటి? వెలుగుని చూపించేవాడని. ఈ యొక్క ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో మీకు చెప్పాను. ఎన్ని మీరు సంపాదించుకున్నా మీరు ఒక పెద్ద పైలట్ అవ్వండి, పెద్ద ప్రైమ్ మినిస్టర్ అవ్వండి, పెద్ద జడ్జ్ అవ్వండి, పెద్ద డాక్టర్ అవ్వండి, గొప్ప తెలివైన వాడు అవ్వండి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వండి. ఏమి ప్రయోజనం లేదు. అవ్వకూడదని నేననట్లేదు. మంచిదే. మంచిదే. అభివృద్ధి చెందాలి. ఈ యొక్క భౌతిక లోకంలో కూడా అభివృద్ధి చెందాలి. కానీ గురువు ఒక గురువుకి శిష్యుడిగా అవ్వలేకపోతే, కృష్ణ భగవంతుడికి ఒక భక్తుడు కాని పక్షాన మీ యొక్క జీవితం వ్యర్థం. ఇవన్నీ సంపాదించుకున్నా అంటే ఎంత ఎక్కువ చీకటి ప్రపంచంలో ఎంత ఎక్కువ చీకటిని మీరు సంపాదించుకుంటే మీకు వెలుగొచ్చేస్తుందా? రాదు కదా! అలాగే భౌతిక లోకంలో మీరెన్ని సంపాదించుకున్నా చీకటిని సంపాదించుకున్నట్టే. భగవంతుడు, భగవంతుని యొక్క వెలుగు మన పైన పడాలి. భగవంతుని యొక్క ప్రేమ మన హృదయంలోని వెలగాలి. ఆహ్, అది మన వల్ల సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? మనం ఎప్పుడు మాయలోనే ఉన్నాం. మనం ఈ 3 గుణాలకి బద్దులుగా అయిపోయాం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అవి ఎలాగాడిస్తుందో అలా ఆడుతున్నాం. మాయాదేవి ఎలాగాడిస్తుందో తోలుబొమ్మలాగా మనం అలాగా ఆడుతున్నాం అనమాట. కానీ గురువు ఈ యొక్క మాయని అంటే తాత్కాలికమైనటువంటి జీవితాన్నించి ఆధ్యాత్మిక అంటే శాశ్వతమైన జీవితానికి మనకి తీసుకొని వెళ్ళగలుగుతారో, ఎవరైతే మన మనసులోని ఉన్నటువంటి కృష్ణ భావనామృత అంటే దివ్యమైనటువంటి చైతన్యం. కృష్ణ చైతన్యాన్ని మన హృదయంలోని మళ్ళీ ప్రేరేపిస్తారో, అతన్ని గురువు అనొచ్చనమాట. ఆయన కేవలం మీకు బోధించడానికి రారు. కేవలం బోధించడం అంటే మీరు కూడా 4 పుస్తకాలు చదివి మంచి మాటలు 10 మందికి చెప్పొచ్చు. వాడు గురువవ్వడు. గుర్తుపెట్టుకోండి. గురువు కేవలం బోధనలతోని సంబంధం కాదు. వాడి యొక్క శిష్యుని యొక్క హృదయాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారనమాట. ఆహ్, ఆయన యొక్క హృదయాన్ని కృష్ణ ప్రేమతోని నింపగలిగేటటువంటి అవకాశాన్ని కుదురుస్తారనమాట ఆయన. వాళ్ళని మాత్రమే మనం గురువు అనొచ్చనమాట. హ్మ్. ఆ పరివర్తన అనేది కలగాలనమాట. పరివర్తన కలగకుండా ఎన్ని మాటాడుకుంటే ప్రయోజనమేముంది చెప్పండి? అసలలాంటి మాటలే ఎందుకు? కదా! సో, గురువెవరు? గురు కృష్ణాయే. కృష్ణాయే. కృష్ణుడే గురువులా అవతరిస్తారనమాట. గురువులాగా అవతరించి మన నిత్యబద్ధులమి. మనం నిత్యబద్ధులమే. అంటే ఎప్పుడూ బందీలుగా ఉన్నామనమాట ఇక్కడ. వాళ్ళని నిత్య సిద్ధుల కింద తయారు చేస్తారనమాట. అంటే నిత్య సిద్ధులంటే ఎప్పటికి కూడా ఆనందంగా ఉండిపోయేవాళ్ళు భగవంతుని యొక్క సేవతో ఉండిపోయినారు. ఈ రకంగా శ్రీధర్ మహారాజు గారు చైతన్య చరితామృత ఆదిలీలలో చెప్తున్నారు. 1వ అధ్యాయం 45 శ్లోకంలో గురు కృష్ణ రూపాహన శాస్త్రేణ ప్రమాణే గురు రూపే కృష్ణ కృపాకరేణ భక్తగణే. గురువు కృష్ణుడే గురువు రూపంలోనొస్తారనమాట. ఇది నేను మాత్రమే చెప్పట్లేదండి. అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. అని మళ్ళీ దీన్ని శాస్త్రేణ ప్రమాణం అనేది ఉండాలి కదా! నోటికొచ్చింది ఎవరు పడితే వాళ్ళు చెప్పకూడదు. ఆధ్యాత్మిక విషయాలు ఎవరికైనా చెప్తున్నారనుకోండి, ఈ విధంగా ఈ శ్లోకాలతోని ఎక్కడ ఎవరు ఏ రకంగా చెప్పారో, కృష్ణుడు ఏం చెప్పారు, ఆచార్యుల వారు ఏం చెప్పారు, నారద ముని ఏం చెప్పారు
అన్నటువంటి ఆ పదాన్ని ముందు చెప్పి, అప్పుడు చెప్తే దానికొక విలువుంటదనమాట. మనకి తెలిసినట్టుగా చెప్పామనుకోండి, మనలోని మార్పు రాదు. మిగతా వాళ్ళలోని మార్పు రాదు. ఈ విషయాలన్నీ మనకెలా తెలుస్తాయి చెప్పండి? మనంత చిన్న తలకాయకి. మనకి తెలీదు కదా! ఆచార్య వారి కృపున్నది. ఆచార్య గారు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఆ 4 ముక్కలు మనం విన్నాము. మిగతా వాళ్ళకి చెప్పాలనేటటువంటి కుతూహలం ఉన్నది. ఉత్సాహం ఉన్నది. ఈ యొక్క మంచి విషయాన్ని చెప్పాలని. ఆ రకంగా మనం ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. కానీ చెప్పేటప్పుడు ఈ రకంగానే మనం చెప్పాలనమాట. అప్పుడు దానికి ఒక విలువుంటదనమాట. సో, కృష్ణుడే గురువు రూపంలో వచ్చి భక్తులందరినికి కూడా ఆయన యొక్క కరుణని ఆయన ఆహ్, అందిస్తున్నారనమాట. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. కాబట్టి ఈ రకంగా ఎందుకు? మనల్నందరిని రక్షించడం కోసం. అంటే అనంతుడిని మనం అందుకోలేం. అనంతుడు ఇప్పుడొచ్చి మనకు కనిపించినా, మనం ఆయన్ని గుర్తించలేము. ఈ యొక్క మాంసపు నేత్రాలతోని. అంతెందుకు ద్వాపర యుగంలోని కృష్ణుడే భగవంతుడే స్వయంగా వచ్చారు కదా! ఎంతమందికి తెలుసు ఆయన కృష్ణుడని? ఎంతమంది ఒప్పుకున్నారు? ఆయనే స్వయం భగవంతుడన్నా కూడా వాళ్ళు తిరస్కరించారు కదా! ఆయనతోనే గొడవ పెట్టుకున్నారు. ఆయనతోనే యుద్ధం దిగారు. ఆయన్నే అవమానించారు. స్వయాన భగవంతుడొస్తే. భగవంతుడే ఎన్నో అవమానాలు పడ్డారు. మరి మన సంగతేటి? అమ్మో! మనకి చిన్న అవమానం అయినా, చిన్న మర్యాద తక్కువైనా మనం మన అహంకారం మనకు కూడా చాలా అహంకారం ఉంటది గదా! భగవంతుడెప్పుడూ స్మైల్‌తోనే ఉంటారు. ఆయనేమి కోపగించుకోరు, ఏమవ్వరు. ఆ! సో, గురువు ఆహ్, భగవంతుని యొక్క కృప, ఆయన యొక్క ఎఫల్జెన్స్ అంటే కాంతి అది గురువనమాట. హ్మ్. కాబట్టి ఆహ్, మీరు కృష్ణుడికి ఎలా సేవ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ముందు సాధన చెయ్యాలి కదా! ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్‌గా మీకు కృష్ణుడి దగ్గర పంపించేసారనుకోండి, ఏం చేయాలో తెలీదు కదా మీకు. అందుకే ముందు ప్రాక్టీస్ గురువు గారి మీదనమాట. అందుకే గురువుని పూజిస్తాం. అంటే కృష్ణుడిని పూజించినట్టుగా గురువుని పూజిస్తాం. అంతే కాదు దీనర్థం. ఇప్పుడు ఒక మినిస్టరు మీ ఇంటికి రావాల్సున్నది. ఆయన ఇంకేదో ముఖ్యమైనటువంటి పనో, లేపోతే ఒంట్లో బాలేకో రాలేకపోయారు. ఆయన యొక్క రిప్రజెంటేటివ్‌ని పంపిస్తారు మీ ఇంటికి. ఆ పని కొరకయ్యి. వచ్చిన తర్వాత ఆ మంత్రికి ఆహ్, ఆ మినిస్టర్‌కి ఎంతైతే ఇద్దామనుకుంటున్నారో, ఆయన తరపున వచ్చినటువంటి వ్యక్తికి మీరు అంత మర్యాదిస్తారా లేదా? ఇప్పుడు ఆయన్ని అంత మర్యాద ఇవ్వలేదనుకోండి, ఆయన తిరిగి వెళ్లి చెప్తారు గదా! కాబట్టి ఆయనకి ఎంత మర్యాదలివ్వాలో, ఈయనకి అంత మర్యాదతో మీరు చూసుకుంటారు. ఆ వ్యక్తి తాలూకు కాబట్టి. అంతెందుకు మన చుట్టాల్లోని, పలానా వారు గొప్పవారు, వాళ్ళ యొక్క అబ్బాయి వచ్చారా అంటే, ఆయన రాలేదు కదా! ఆయన్ని ఎలా చూసుకుందాం అనుకున్నారో, వాళ్ళ అబ్బాయిని అంత బాగా చూసుకుంటారనమాట మీరు. కదా! అలాగే కృష్ణ యొక్క సేవకుడు, కృష్ణుడిని సేవిస్తున్నారు ఆ లోకంలోని. ఆ లోకంలోని ఉన్నటువంటి అతన్ని మన యొక్క భూలోకానికి పంపించారనమాట. అవతరించమని. ఎందుకు? మనల్ని ఉద్ధరించడం కోసం. అందుకోసం అనమాట. వాళ్ళకింకేం పనుంది? వాళ్ళకేం పనేం లేదు. వాళ్ళు ఆల్రెడీ సంతోషంగా ఉన్నారు. మన కోసమనే నానా పాట్లు పడి, మళ్ళీ ఈ శరీరాన్ని దాల్చి, మనకి కష్టపడుతుంటే, మనం మాత్రం పెద్దగా పట్టించుకోం ఈ విషయాలనన్నిని. సో, ఈ రకంగా ఆహ్, గురువు మన అణువుకి, అనంతుడికి మధ్యనున్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసేవారే గురువనమాట. ఆ! ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం మన హృదయంలో కలగడానికి ఒక సాధనని ఒక ప్రక్రియను మనకి ఇవ్వడం జరుగుతాదనమాట. అది ఎవరు పడితే వాళ్ళిస్తే కుదరదు. ఎవరిలోని భగవంతుని యొక్క కరుణ ప్రవహిస్తుందో ఆహ్, వాళ్ళు మాత్రమే ఇవ్వగలరనమాట. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరు. హ్మ్. సో, ఇంకొకటి గురువు అంటే నీ గురువు గొప్ప, నా గురువు గొప్ప. అది కూడా ఇప్పుడు చాలా పాలిటిక్స్ అవుతున్నాయి కదా! గురువు అంటే శరీరం కాదండి. అర్థం చేసుకోండి. గురువు అనేది ఒక తత్వం అనమాట. గురు తత్వం ఒకటే. కానీ ఆ తత్వం ఎన్నో శరీరాల్లోంచి అంటే దివ్య శరీరాల మనలాగా భౌతిక శరీరాలు కాదు. దివ్య శరీరాల్లోని ఆహ్, వ్యక్తపరచడం జరుగుతుంది. కృష్ణ యొక్క కరుణ
గురువులు. అంటే ఇప్పుడు 'భక్తి సిద్ధాంత సరస్వతి' ఉన్నారు, 'శ్రీల ప్రభుపాద' ఉన్నారు, 'శ్రీధర్ మహారాజ్' ఉన్నారు, 'భక్తి వినోద్ ఠాకూర్' ఉన్నారు. గౌడ వైష్ణవ సంప్రదాయంలోని గొప్ప గొప్ప గురువులున్నారండి వీళ్ళందరూను. ఇప్పుడు మీకీ భగవద్గీత చెప్పిందంతా కూడా ఈ యొక్క సంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలనే నేను మీకు చెప్పాననమాట. ఎందుకంటే అన్నిటికన్నా అతీతమైనటువంటి సంప్రదాయం ఆహ్, ఈ గౌడ వైష్ణవ సంప్రదాయం అనమాట. ఎందుకంటే భగవంతుని కోసం. అంటే ఇది ఎక్కడి నుంచొచ్చింది? ఈ యొక్క సంప్రదాయం భగవంతుడే తీసుకొని వచ్చారు మళ్ళీని చైతన్య మహాప్రభు కింద. ఈ యొక్క సంప్రదాయాన్ననమాట. కాబట్టి కృష్ణ సంప్రదాయం అన్నమాట ఇది. సో, దాన్ని మనం అనుసరించాలి. ఫాలో అవ్వాలనమాట. సో, గురువు ఒక్కలే. కానీ గురువు అనేది గురుతత్వం ఒక్కటే. ఆ తత్వం ఎంతో మందిలోంచి ప్రవహిస్తుంది. ఊరికే మనం కాంపిటీషన్ పెట్టుకొని నీ గురువు గొప్ప అంటే నా గురువు గొప్ప. సరిగ్గా అర్థం చేసుకోరనమాట. అంటే ఇప్పుడు చూడండి చంద్రుడు, చంద్రుడు ఒక్కటే ఉంటారు. ఇప్పుడు మేడ మీద ఎళ్లారనుకోండి రాత్రి మంచిగా వెన్నెలుంది. మొన్న పౌర్ణిమ వచ్చింది గదా! పౌర్ణిమ. చంద్రుడు చాలా అందంగా ఉంటారనమాట. ఒక కుండ పెట్టారనుకోండి, ఆ చంద్రుని యొక్క ప్రతిబింబము కుండలో కనిపిస్తది. ఇప్పుడు 5 కుండలు, 10 కుండలు పెట్టారనుకోండి, 10 కుండల్లోని 10 చంద్రుళ్ళు కనిపిస్తాయనమాట. చంద్రుడు ఒక్కటే, కానీ 10 చంద్రుల కింద కనిపిస్తున్నారనమాట. తత్వం ఒకటే, కానీ ఆ తత్వం ఈ 10 మంది ఆహ్, వ్యక్తుల్లోని అది ప్రవహిస్తుందనమాట. ఆ యొక్క కరుణ, భగవంతుని యొక్క కరుణ. కాబట్టి కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క వెలుగు ఆహ్, ఈ గురువుల ద్వారా వెలుగుతుంటూ ఉంటదనమాట. అంటే చంద్రుని యొక్క ప్రతిబింబము కూడా వెలుతురుతోనే ఉంటది కదా! నిండి ఉంటది కదా! అది కుండలో నీళ్లున్నాయి. ఆ నీళ్ళల్లో ఆ చంద్రు ప్రతిబింబం అంటే మళ్ళీ దానికి లైటింగ్ వస్తది గదా! అలాగే ఈ రకంగా అనమాట. ఇంకా చాలా మందికి నా గురువే జగద్గురు. ఆహ్, జగద్గురు అంటే ప్రపంచం అంతటికి గురువని అర్థం. ఓకే. జగత్తుకే గురువని. సరిగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఎవరైతే ఆ గురువుని యాక్సెప్ట్ చేశారో శిష్యుడి కింద, ఎవరైతే ఆ గురువుని సేవిస్తున్నారో, వాళ్ళ యొక్క ప్రపంచమే గురువనమాట. అది జగద్గురు అర్థం ఏంటంటే, ఆ యొక్క శిష్యుడి యొక్క ప్రపంచం మొత్తం అంతా గూడా గురువు. గురువు యొక్క ఆజ్ఞ, గురువు యొక్క సేవ, గురువు యొక్క పదాలు, ఆ! గురువు చెప్పిన వాక్యాలు, గురువు చేస్తున్నటువంటి పనులు, ఇంతే. వాడి యొక్క ప్రపంచం. అది జగద్గురు అంటే నీకు జగద్గురు. అంతేకాని ప్రతి వ్యక్తికి కాదు. కాబట్టి ఎన్ని తరాలో నడుస్తున్నా తత్వం మాత్రం గురువులోని ప్రవహించేది అదే అనమాట. అంతేగాని శ్రీల ప్రభుపాద వారు గొప్ప, శ్రీధర్ మహారాజ్ గారు ఇంకా గొప్ప. వాళ్ళకి కాంపిటీషన్ లేదు. వాళ్ళకేంటి కాంపిటీషను వాళ్ళు ఆహ్, సేవకుల కింద వచ్చారు భగవంతుడు. వాళ్ళంతా బానే ఉంటారు హార్మోనియస్‌గాన. ఇక్కడ మనం తగులాడుకుంటాం. ఎందుకు? అక్కడ కూడా అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాం అనమాట. అన్ని విషయాలు చెప్పినా కూడా, మనం సరిగా అర్థం చేసుకోకుండా, ఈ అక్కర్లేనటువంటి గొడవల్ని మనం తెచ్చుకుంటాం అన్నమాట. సో, కాబట్టి గురువు అంటే, మీ యొక్క భౌతిక సమస్యలు తీర్చినవాడు కాదు గురువు. గుర్తుపెట్టుకోండి. సరిగ్గా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క భౌతిక సమస్యలతోని గురువు దగ్గరికెళ్ళి, "గురువా మీకొక రూ. 5,000 10,000 అర్పించుకుంటాము. మీరేదో పూజ చేసి, ఏదో యజ్ఞం చేసి, మేము మాకు ఆశీర్వాదించి, మా భౌతిక జీవితంలో కష్టాలు లేకుండా చెయ్యండి. లేదా మా భౌతిక జీవితంలో అంతగా సుఖంగా వెళ్ళట్లేదు. బాగా సుఖ సంతోషాలతోని మేము బతుకుదామని." ఆల్రెడీ మీరు మాయలో ఉన్నారు. మాయలో సంతోషం ఉండదన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఇంక మరి అందులో మాయలోని పడి, మాయలోని సంతోషాన్ని వెతుక్కొని, మాయలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని సాల్వ్ చేయడానికి గురువు దగ్గరికెళ్లారనుకోండి. ఆ గురువు సరే నాకింత అర్పించుకోండి దక్షిణము. నేను మీకు భగవంతుని పూజలన్నీ చేసి మీకివేవి జరగకుండా చేసిన వాడు గురువు కానే కాదు. వాడు గురువు కాదనమాట. అసలు ఈ ప్రపంచాన్ని దాటి, భౌతిక ప్రపంచాన్నే దాటి వెళ్ళాలి అని చెప్పినవాడు గురువు. భగవంతుని పాదపద్మాలు చేరుకోవడమే నీ యొక్క జీవిత ధ్యేయం అని చెప్పినవాడు గురువు. కానీ వాళ్ళ దగ్గరికెళ్లరు కదా! ఎందుకంటే మళ్ళీ ఎంజాయ్‌మెంట్ మిస్ అయిపోతాం. ఆ! మన కష్టాలు తీరవు. ఆ రూపాయి, రూ. 100 ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. గురువు వీటి నుంచి మీ యొక్క భౌతిక కోరికల నుంచి
భౌతిక ఇబ్బందుల నుంచి ఒక గార్డియన్ కింద మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇది కాదు నాయనా జీవితం అంటే, ఆధ్యాత్మిక మార్గం వేరు. కాబట్టి దాని పైన నీ దృష్టి మళ్లిస్తే, ఈ భౌతిక జీవితంలో వచ్చి ఎళ్ళిపోతున్న కష్టాలు వస్తాయి, పోతాయి. సీజన్స్ ఎండాకాలం వస్తది. నువ్వేమన్నా వద్దంటే ఆగిపోతదా? ఎండాకాలం నాకు పడదండి. పడదంటే వస్తది భరించు. చలికాలం అస్సలు నాకు పడదండి. వస్తది. బాగా దుప్పట్లు కప్పుకో, స్వెటరేసుకో. అవేం ఆగవు. అలాగే ఎవడైనా మిమ్మల్ని భౌతిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తీరుస్తాడంటే పచ్చి అబద్ధం. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క భౌతిక లోకంలోని అంతా మాయాదేవి చూసుకుంటున్నారు. కృష్ణుని యొక్క ఆదేశ ప్రకారంగా. అందులో ఎటువంటి మార్పులు జరగవు. గుర్తుపెట్టుకోండి. ఆ! కాలాలన్నీ వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. కష్టం వస్తది. కష్టం తర్వాత ఏటి రావాలి? సుఖం వస్తది. సుఖం వెళ్ళిపోయిన తర్వాత ఏటి రావాలి? కష్టం రావాలి. దీన్ని ఎవరు ఆపలేరు. చనిపోతే మళ్ళీ పుట్టాలి. పుట్టిన తర్వాత ఏం జరుగుతది? పుట్టినవాడు చచ్చిపోవాల్సిందే కదా! దీన్నెవడు ఆపుతాడు? ఎవడు ఆపడు. ముసలితనాన్ని మీరు ఆపగలరా? పూజలయి చేసి, డాక్టర్ల దగ్గరికెళ్ళి, ఇంజెక్షన్‌లు పొడిపించుకొని, మేకప్‌లేసుకొని, ముసలితనం ఎవడికి ఆగదు. ఈరోజు మీకొచ్చింది రేపు నాకొస్తది. ఇంకా ఎల్లుండు మా మా పిల్లలకొస్తది. దాన్ని ఆపలేరు కదా! అనారోగ్యం ముసలితనం వచ్చిందంటే ఇంకా ఆరోగ్యంగా ఏముంటది చెప్పండి. మీరెన్ని మాత్రలు వాడినా, మీరెన్ని ఎక్సర్‌సైజులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆరోగ్యం క్షీణించిపోతది. అంతే కదా! మీరు ఒంటి మీద కట్టుకున్న బట్ట ఎప్పటికి నలగకుండా ఉండిపోవాలంటే జరుగుతదేంటి? నలిగిపోతది. ఉతగ్గా చిరిగిపోతది. చిరిగిపోయిన తర్వాత ఏసుకోం. అలాగే ఈ ఆత్మకి ఈ యొక్క శరీరం బట్టలాంటిది. అది నలిగిపోతది. అరిగిపోతది. అరిగిపోయిన తర్వాత మరి మార్చాలి కదా! ఆ గుడ్డ తీసేసి ఇంకొక కొత్త ఫ్రెష్ క్లాత్ ఏసుకోవాలి. ఫ్రెష్ బాడీ వస్తది మనకి. ఈ రకంగా. కాబట్టి గురువు ఆహ్, ఎవరైనా కానీ గురువు దగ్గరికి కేవలం భౌతిక సమస్యలు తీర్చుకోవడానికి, భౌతిక కోరికలు తీర్చుకోవడానికెళ్తే అంటే వాడిని వాడే మోసగించుకుంటున్నాడని లెక్క. వాడిని వాడే మోసగించుకుంటున్నాడు. సిన్సియారిటీ లేదు కాబట్టి మోసం చేసేటటువంటి గురువే వాడికి దొరుకుతాడనమాట. అంటే నీ మనసు ఎలా ఉంటాదో ఆ రకంగా భగవంతుడు నీకు గురువుని కల్పిస్తారనమాట. హ్మ్. కాబట్టి అందుకే గురువు అంటే ఏంటో సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి ముందు. ఆ విషయం దగ్గరికి వెళ్ళేటప్పుడనమాట. సో, గురువు గారు ఆహ్, ఆహ్, ద్వారా హ్మ్. భగవంతుడు అంటే మనం ఏమైనా గురువుకి సేవ చేశామనుకోండి, అది గురువుకేం అక్కర్లేదు. మీరేం గురువు కాలు పట్టక్కర్లేదు. ఆయనకేం పట్టించుకోవాల్సినటువంటి ఆహ్, అవసరం ఏం లేదు. కానీ మీరు ఆయనకిచ్చినటువంటి సేవ, ఆ సేవలో ఉన్నటువంటి భావాన్ని గురువు కృష్ణుడికి అందిస్తారనమాట. అంటే మీరు చేసిన సేవ గురువు కూడా తీసుకోవట్లేదు. ఆయన మీతోనేమి ఆయన సుఖం కోసం ఏమి సేవలు అందించుకోవట్లేదు. మీరిచ్చినది ఆయన ద్వారాయే కదా కృష్ణుడికి చేరుతది మరి. డైరెక్ట్‌గా అవ్వదు కదా! అందుకని గురువుగారు మీ సేవ తీసుకొని, దాన్ని మీరు పూజ చేశారనుకోండి, ఓహ్! పొంగిపోరాయన. నాకు కూర్చోబెట్టి దండలేశారు, కాలికి పూజ చేశారు, కాలికి అభిషేకం చేశారు. ఇదంతా కూడా ప్రతిష్ట. ఇదంతా కూడా ప్రైడ్. నిజమైన గురువుకి ఆహ్, ప్రతిష్ట మీదుండదు. నన్ను ఎంత ఘనంగా చేశారు, నన్ను అవమానించారు, నాకు మర్యాద ఇవ్వలేదు, వాటితో పని లేదనమాట. గురువుగారికి ఏమైనా మీరు ఈ పూజ చేశారనుకోండి, గురు పూజ. అంటే అది కృష్ణుడికి చేస్తున్నట్టు లెక్క. కృష్ణుడిని మీరు చేయలేకపోతున్నారు కదా! ఇప్పుడు. గురువుకి చేస్తే కృష్ణుడికి చేసినట్టు. ఎందుకు? గురువుగారు అందిస్తారనమాట. ఆ యొక్క భావాన్ని. సేవ గురువుగారు అందుకుంటారు. ఆ సేవ ఏ భావనతో చేశారో, అది ప్రేమతో చేస్తారంటే, ఆ ప్రేమ కృష్ణుడికి చేరుస్తారు. మరి కృష్ణుడి నుంచి తిరిగి మనకి ఎంత ప్రేమొస్తదో ఒక్కసారి అర్థం చేసుకోండి. అది కూడా గురువు ద్వారా వస్తదనమాట. కాబట్టి గురుతత్వం మీద మనకి శ్రద్ధ ఉండాలి. ఆహ్, ఉంటే ఎప్పటికి కూడా మనం అనాథలుగా తప్పడిపోయాం తప్పడిపోమనమాట. ఈ యొక్క భౌతిక లోకంలో అనమాట. గురువు అంటే ఇప్పుడు మీరు సముద్రంలో మునిగిపోతున్నారనుకోండి. మునిగిపోతుంటే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని కాపాడాలి. మీరు సముద్రంలో ఈదగలిగే శక్తుందా మీకు? లేదు. సముద్రాన్ని దాటగలిగే శక్తుందా? లేదు. మరి మునిగిపోతే ఎవరో బోట్‌లో వచ్చి బోటొచ్చేస్తే?
మీ మట్టిగా మీరు ఆ బోట్ ఎక్కియగలరా? చెయ్యిని అందించాలనమాట. చెయ్యిని అందిస్తే మునిగిపోకుండా మిమ్మల్ని చెయ్యి అందించి లాగి ఆ పడవలోకి లాగి మిమ్మల్ని రక్షిస్తారనమాట. కృష్ణుడే ఈ భౌతిక లోకంలో మునిగిపోతున్న మనకి ఆ చెయ్య రూపంలో అంటే గురువే కృష్ణుడి యొక్క చెయ్యనమాట. ఆ గురువే ఆ చెయ్యిని అందుకోండి. గురువుగారి పాదాలు అందుకోండి. ఆయన మిమ్మల్ని ఈ భవలోకాన్నించి దాటించి కృష్ణలోకానికి ఆహ్, వెళ్ళే సహాయాన్ని చేస్తారనమాట మీకు. మిమ్మల్ని రక్షిస్తారనమాట. కాబట్టి చెయ్యి అందుకోకుండా మీరు ఆ బోట్‌లోకెళ్ళలేరు గదా! ఆ భగవంతుడి చెయ్యే గురువు అనమాట. అందుకే గురువుగారిని అందుకోకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం లేదు. ఆహ్, ఏదో నేను భగవద్గీత రోజు చదివేస్తాను. నా మట్టికి నేను జపం చేసేస్తాను. అంతే సరిపోయింది ఎళ్ళిపోతామంటే కాదు. హుహు. గురువు లేకుండా మీరేమైనా చేసుకోండి. ఇక్కడే ఉంటాం మనం. కోట్లాది జనంలో ఇక్కడే ఉంటాము. ఆ జపం చేసుకుంటూ. కానీ ఎందుకంటే మనకు కావాల్సింది ముందు కృష్ణుడి కృప కాదు. గురువుగారి కృప. భగవంతుడి యొక్క సేవకుడిని మీరు సంతృప్తి పరిచారనుకోండి, భగవంతుడు సంతృప్తి చెందుతారనమాట. సో, కాబట్టి ఇప్పుడు మనం ఊరెళ్తాం రాజమండ్రి అవన్నీ ఎళ్తాం. కృష్ణా నదొస్తది. వంతెన, వంతెన లేకుండా ఇప్పుడు నీటిలోని ట్రైన్ ఎళ్ళిపోగలదా? ఎళ్ళదు కదా! మునిగిపోతది. మనందరం మునిగిపోతాం. కాబట్టి వంతెన ఉండాలి. బ్రిడ్జ్ ఉండాలనమాట. ఈ ఈ ఇక్కడి నుంచి అటు పక్కకి దాటడానికి బ్రిడ్జ్ ఉండాలి. ఆ వంతెనే గురువనమాట. భగవంతునికి, మనకి మధ్యన వంతెన గురువు. వంతెన మేంచే దాటుకొని మనం కృష్ణుడి దగ్గరికెళ్ళగలం కదా! ఆహ్, సో, ఈ రకంగా. అంటే రాజమండ్రి గోదావరి, విజయవాడ కృష్ణా నది. ఈ 2 మనం దాటలేం. ఈదుకొని వచ్చా అనుకుంటే ఎక్కడ? ఎక్కడికెళ్ళిపోతారు ఈదుకుంటూ? అంత శక్తుందా? లేదు. అదే బ్రిడ్జ్ ఉన్నదనుకోండి ఆవేశపడక్కర్లేదు. ఆ ట్రైన్‌లో కూర్చొని హాయిగా ఎళ్ళిపోవచ్చు. లేదా ఆ బ్రిడ్జ్ మీద బండేసుకొని ఎళ్ళిపోవచ్చు. ఆ యొక్క వంతెన గురువుగారనమాట. మరి బ్రిడ్జే లేకపోతే ఎప్పుడు దాటుతారు మీరు? అవ్వదు కదా! ఆహ్, సో, కాబట్టి భగవంతునికి, మనకి ఉన్నటువంటి దివ్యమైన సంబంధం ఏంటి? శాశ్వతమైనటువంటి ఎటర్నల్ రిలేషన్‌షిప్ కృష్ణుడితో ఏమున్నది అన్న విషయాన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్పడం కాదు. సాక్షాత్కారం చేస్తారు. అర్థం చేసుకోవడం ఏముంది ఇప్పుడు నేను క్లాసులు చెప్తున్నాను. మీరు ఈ శరీరం కాదు ఆత్మ. ఏం అర్థం అవ్వట్లేదా? దానికి ఉదాహరణలిచ్చాను. అర్థమైంది కదా! అర్థమైతే అయింది. మంచిదే. కానీ సాక్షాత్కారం కాలేదు మన మనసులోని. సాక్షాత్కారం అయితే మనం ఆనందంగా ఉంటాం అన్నమాట. అంటే ప్రతి క్షణం మనకి ఈ విషయం గుర్తుండదు కదా! ఇప్పుడు శరీరానికి ఇబ్బంది కలిగితే గుర్తొస్తది. అమ్మో! ఈ శరీరానికి జ్వరం వచ్చింది. మనం చాలా నీరసంగా ఉంది. భోజనం పెట్టకపోతే గుర్తొస్తది. అంటే సాక్షాత్కారం అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. మనకు అర్థమైతే అయింది. మంచిదే. హ్మ్. మొదలుపెట్టాం మంచిగాన. సో, గురువు మీ యొక్క ఆహ్, భౌతిక విషయాలు అదే ఇబ్బందుల్ని తీర్చేవాడు కాదు. ఆహ్, భౌతికమైన కోరికలు తీరటానికి మీకు కొన్ని మంత్రాలిచ్చేవాడు కాదనమాట. మోసపోకండి. అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళకండి. అలాంటి గురువులు చాలా మందున్నారనమాట. ఒకప్పుడు తాంత్రికులుండేవారు. అంటే ఈ మాయలో, మహిమలో అష్టసిద్ధులుంటాయనమాట. ఈ అష్టసిద్ధుల్లోనే ఎలా ఉంటాయంటే చిన్నగా అయిపోగలరు, పెద్దగా అయిపోగలరు. ఈ పంచభూతాలతోని ఏమైనా వస్తువులు చేతులు అరచేతిలోని దాన్ని సృష్టించి మనకి చూపించగలుగుతారు. ఆ తర్వాత తేలిగ్గా అయిపోయి ఎగరగలుగుతారు. లేపోతే ఒక ప్రదేశాన్నించి ఇంకొక ప్రదేశానికి ఇక్కడ మాయమైపోయి ఇంకొక దగ్గర ఇక్కడ అదృశ్యమైపోయి అక్కడ ఆహ్, ప్రత్యక్షం అవ్వగలుగుతారు. లేకపోతే కొంతమంది జీవుల్ని, ఆత్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళ వాళ్ళ శరీరాల్ని కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళ ఆత్మని కంట్రోల్ చేయగలుగుతారు. ఇవన్నీ అష్టసిద్ధులు. ఇవన్నీ కూడా భౌతిక శాస్త్రానికి సంబంధించినవన్నమాట. ఇవన్నీ కూడా భౌతిక శాస్త్రానికి సంబంధించినవి. కాబట్టి ఒకప్పుడు తాంత్రికులు ఇవి చూపించగానే ఈ మహిమలు అమ్మో! ఏదో చేసేస్తున్నారు. భౌతిక వస్తువుని సృష్టించి మీకు చూపించిన వాడు గురువు కాదు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం మాయలో ఉన్నాం కదా! ఆ! మళ్ళీ మాయలో మాయ అన్నమాట అది. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళకండి. పోనీ ఇప్పుడు రోజుల్లో అలాంటి తాంత్రికులు కూడా లేదు. ఇంకా వరస్ట్ అన్నమాట. అంత తపస్సు చేసి ఆ శక్తుల్ని సంపాదించుకునే వాళ్ళు కూడా లేదు. ఇప్పుడు చాలా చీప్‌గా మ్యాజిక్ చేస్తూ ఉంటారన్నమాట. వస్తువునేదో మాయ చేయడమో, లేకపోతే ఆ స్లీవ్‌లోంచి ఏదో ఒక వస్తువు తీసుకురావడమో, ఏదో మంత్రాలు
చెప్పినట్టుగా లేదా ఫోటోగ్రఫీ చేస్తే అబ్బా! ఏదో మహిమలు చేస్తున్నాడు కదా! వీడు గురువు, వీడే దేవుడు. గురువు కూడా కాదు వదిలేయండి. వాడే దేవుడనమాట. భౌతికమైనటువంటి మ్యాజిక్‌లు, భౌతికమైనటువంటి మాయలు చేసిన వాడు గురువు కాదు. అలాంటి వాడి దగ్గరికెళ్తే మనం మోసపోతాం అన్నమాట. కాబట్టి ఈ రకంగా చాలామంది డబ్బుల్ని సంపాదించుకోవడం కోసం ఇంత నీచమైనటువంటి పనులు చేసుకుంటూ, పోనీ అక్కడితో ఆపుతారా అంటే మేమే భగవంతులం. ఇద్దరు మన వైజాగ్‌లో కూడా ఉన్నారు కదా! భగవాన్లు. ఒక కపులు. ఇంకలా డబ్బులు సంపాదిస్తారు. ఏదో రోజు బయట పడతారు. ఆహ్, బయట పడదామన్నా పొలిటీషియన్స్ ఒప్పుకోరు కదా! ఎందుకంటే ఆళ్ళ భక్తులందరూ కూడా ఇప్పుడు ఈడికి ఓటెయ్యండంటే అందరికి ఏస్తారు. వాళ్ళకి మళ్ళా ఆ డీలింగ్ ఉంటది. ఆడు తప్పుడు పనులు చేసినా జైలుకి వెళ్ళడు. బ్ అందరు జనాలొచ్చి గొడవలు చేస్తే జైలుకెళ్తాడు. ఎప్పుడెళ్ళాడో తెలీదు కానీ అంతే తొందరగా వచ్చేస్తాడనమాట బయటికి. ఇవన్నీ మనం మార్చలేం. ఎవరిని మనం మార్చలేం. మనల్ని ముందు మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలనమాట. మనం మోసపోకుండా చూసుకోవాల్సిన అవసరం మనకున్నది ముందు. ఆ తర్వాత పక్కోడు మోసపోకుండా మీరు హెల్ప్ చేయండి. ముందు మీరు అర్థం చేసుకోండి. మీరు మోసపోవద్దనమాట. కాబట్టి ఈ రకంగా రకరకాల బాబా రూపంలోని, ఈ గురువు రూపంలోని ఈ మంత్రాలు, మాయలు చూపించి మభ్యపెట్టి వాళ్ళకేదో ఇంకా తాంత్రికులేం జేసేవారంటే, ఈ యొక్క పిశాచుల్ని పూజించి, ఆ పిశాచుల్ని తోని సంబంధం బెట్టుకుంటారనమాట. ఇదిగో నీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లేదా రేపు నా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తుల ఇంట్లోకి వెళ్లి, వాళ్ళలోని కొన్ని విషయాల్ని తెలుసుకొని నాకు చెప్పు అంటారు. సో, ఆ యొక్క భూత పిశాచులు అంటే, ఆ యొక్క తపస్సు ద్వారా, ఆ పూజల ద్వారా వాళ్ళు ఆ శక్తిని సంపాదించుకొని, ఎక్కడే చిక్కుబడిపోతారనమాట. శరీరం దొరకదు. పిశాచుల కింద ఉండిపోతారు గదా! ఈ శ్మశానం దగ్గర ఎక్కడో. విషయాలన్నీ తెలుసుకుంటే వీళ్ళకొచ్చి చెబితే, వీళ్ళు వాళ్ళకి చెప్తారనమాట. ఇదిగో మీ ఇంట్లో ఇది జరిగింది కదా! ఇదిగో నీ ఇంట్లోని ఈ సమస్య ఉంది కదా! అనగానే అయ్యో! భగవంతుడు ఈయనే. కాదు. భగవంతుడు కాదు. దెయ్యం, పిశాచి అన్నమాట. అప్పుడా కానీ మరి పిశాచి వీడికి హెల్ప్ చేసింది కాబట్టి, పిశాచి కోరికలు తీర్చుకోవడానికి వీడి శరీరాన్ని అద్దెకిస్తాడనమాట. అందాకల. హ్మ్. ఇది వీళ్ళ ఒప్పందం. ఇస్తే అదేం చేస్తది? ఆహ్, నాకు ఇద్దరు అమ్మాయిలు కావాలి గురువుగారు కదా! గురువుగారు చెప్తే కాదనకూడదు. అమ్మాయిలతోని అసభ్యంగా ఆహ్, ప్రవర్తించడం. వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఆ! ఈ రకంగా. ఎందుకు వాడికి ఉండకపోవచ్చు. కానీ ఆ దెయ్యానికి శరీరం ఉండదు, ఇంద్రియాలుండదు, దాని కోరిక తీర్చుకోలేదు. దానికి కావాలి. ఇది ఒప్పందం అన్నమాట. ఇది సరిగ్గా అర్థం చేసుకోరు. ఆహ్, అర్థం చేసుకోకుండా మహిమలట, భగవంతుడట ఏదో ఇంకా అరచేతిలో ఏవో గొలుసులయ్యి ఏదో తయారు చేసి ఇచ్చేస్తున్నారు. పంచమహాభూతాల్ని కలిపి ఎవడైనా చెయ్యొచ్చు. ఉదాహరణకి ఇలాంటి ఒక తాంత్రికులకి ఎక్కువ జుత్తుంటదండి. విగ్‌లాగా ఉంగరాల జుత్తులా పెద్దగా ఉంటది. అందులోని వాళ్ళ శక్తులందరూ కూడా అన్నీ దాచుకొనుంటారు. ఇది నేనేం కల్పితం కథలు చెప్పట్లేదండి. ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో ఉన్న విషయాలే చెప్తున్నాను. మీరు కూడా కొంచెం తెలుసుకోవాలి కదా! ఆహ్, అయితే భక్తి వినోద్ ఠాకూర్ అంటే శ్రీల ప్రభుపాద వారి గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి. ఆయన గారి తండ్రి భక్తి వినోద్ ఠాకూర్ అనమాట. గొప్ప భక్తులనమాట. ఆయన మెజిస్ట్రేట్ కూడాన. ఇలాంటి తుచ్చమైనటువంటి గురువుల్ని వెంటనే అక్కడి నుంచి తొలగించేవారనమాట. అంతటి శక్తివంతమైనటువంటి పొజిషన్ భక్తి వినోద్ ఠాకూరా గారిది. ఆయన రాసిన 350 పుస్తకాలను రాసారు అప్పట్లోని. ఈ శాస్త్రాల మీద సంబంధించి. అది ఇంగ్లీష్‌లోని. చూడండి ఇంగ్లీష్‌లోని. 'మ్యాక్‌మిలన్' ఎడిషన్స్ పబ్లిషర్ ద్వారా ఆ పుస్తకాలను అప్పుడు ప్రింట్ చేయడం జరిగిందనమాట. ఆయన ఫ్యూచర్ ఏం జరుగుతాదో కూడా భక్తి పరంగా అవన్నీ అప్పట్లో రాసినవి ఇప్పుడు జరుగుతున్నాయి. అది భక్తి వినోద్ ఠాకూర్ అంటే. సో, ఆయన ఇటువంటి తాంత్రికుడిని ఇలాంటి మహిమలో ఏవో చూపించి అమ్మాయిలతోని చెడుగా ప్రవర్తించడాన్ని చూసి, అంటే రాసలీలల్లాగా 10 మంది అమ్మాయిలతోని భోగించడాన్ని చూసి, అది అస్సల భక్తులు ఇలా భక్తులంటే నోరు మూసుకొని ఊరుకునే వాళ్ళు కాదు. ఇలాంటి దొంగ గురువుల్ని, దొంగ బాబాల్ని తరిమి కొట్టేవాళ్ళే భక్తులనమాట. ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. అందుకే భక్తి వినోద్ ఠాకూర్ గారు వెంటనే
పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి వాడిని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టించారు. పోలీసులు వాళ్ళు అందరూ కూడా వణికిపోయారనమాట. ఎందుకంటే ఎటువంటి అపాయం జరుగుతాదో కదా! వాడు వాడు వార్నింగ్ కూడా ఇస్తాడు. మీరెవ్వరు బతికి ఉండరని. చెయ్యగలరు. వాళ్ళకి ఆ శక్తి ఉంటది. ఏదో అనారోగ్యం కల్పించడమో, ఏదో కష్టం కల్పించడం. అలాగనే వాడిని జైల్‌లో పెడితే 'భక్తి వినోద్ ఠాకూర్' గారికి విపరీతమైనటువంటి జ్వరం అనమాట. ఆలోచించారు. భగవంతుడే ఇస్తారు. భక్తులకి భగవంతుడే తెలివితేటలిస్తారనమాట. ఏం చేయాలి? ఏం చేయాలంటే అప్పుడు ఆయనకి శాస్త్రాల మీద చాలా నైపుణ్యం ఉన్నది. ముఖ్యంగా భగవంతుని మీద శ్రద్ధ, భక్తులు ఎక్కువున్నాయనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసుల వారికి ఇదెప్పుడు ఆహ్, 300 సంవత్సరాల కిందట జరిగిన విషయాన్ని చెప్తున్నాను నేను మీకు. 300 సంవత్సరాల కిందట. ఆ పోలీసుని పంపించి వాడికి గుండు గీసిమన్నారనమాట. ఎప్పుడైతే ఈ గుండుని గీసారో 'భక్తి వినోద్ ఠాకూర్' గారు ఎందుకంటే ఇంకా వాడి శక్తులేం ఉండవు. అందులో దాచిపెట్టుకుంటారు గదా! ఆహ్, పోయిందనమాట. ఆయన నయమైపోయారనమాట. వాడికి శిక్ష మాత్రం విధించేటట్టుగా చేశారనమాట. ఈ రకంగా ఇది బ్లాక్ మ్యాజిక్ కూడా అంటారు. బ్లాక్ మ్యాజిక్. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలోని ఈ భగవంతునికి సంబంధించిన సంస్థల కింద పెట్టి, ఈ యొక్క పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క బ్లాక్ మనీని కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. లేదా కొంతమంది ఈ మభ్యపెట్టి జనాల దగ్గర డబ్బులన్నీ దాచుకొని 5 స్టార్ హోటల్‌లోని అమ్మాయిలతోని బయట ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఆహ్, నిజమైన గురువుకి పెద్ద పెద్ద బిల్డింగ్ అక్కర్లేదు. ఆహ్, శ్రీల ప్రభుపాద వారు ఆయన మనస్తత్వం ఎప్పుడూ ఒకటే. ఆయన పడుకునేది 4, 5 గంటలు అంతే రోజుకి. 24 గంటలో 4 గంటలు పడుకుండేవారేమో మహా అయితే. అంతకన్నా ఎక్కువ పడుకోలేదు. ఎప్పుడు 71 సంవత్సరం తర్వాత సంగతి చెప్తున్నాను నేను. హ్మ్. అన్ని పుస్తకాలు రాసేవారు. భక్తులు ఆశ్చర్యపోయారనమాట. ఒకసారి యూఎస్‌లోని ఆయనకి కొంతమంది భక్తులు స్టార్ హోటల్‌లోని ఆయనకి బుక్ చేసి అంటే గురువు భగవంతుడితో సమానం కదా! నా సాయ నా శక్తికి ఎంతవరకు కుదురుతుందో కొంతమంది డబ్బు వాళ్ళు కూడా ఉంటారు డిసైపుల్స్. మా గురువుగారు ఇంత బాగా ఉండాలని. వాళ్ళు 5 స్టార్ హోటల్‌లోని ప్రభుపాద వారికి బుక్ చేశారు. అక్కడ ఆయనున్నారు. అంతసేపే పడుకున్నారు. అక్కడ చేయవలసిన పనులు తెల్లవారు లెగిసి ఆ పుస్తకాలు రాయటం అవన్నీ కూడాన. ఆహ్, ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఎందుకు? ఆయనకేం స్టార్ హోటల్‌లో ఉండడానికి కాదు. శిష్యుడు సంతోషం కొలది గురువుగారికి అర్పించుకున్నారు. అది స్వీకరిస్తే ఆహ్, కృష్ణ ప్రేమ అతనికి అందుతుందని. అంతేకాని ఇక్కడ డబ్బుతోని పోల్చడానికి కాదు. ఆహ్, అలాగే మరుసటి రోజు మాయాపూరు దగ్గర ఒక ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇండియాకి రావటం జరిగింది. మరుసటి రోజే. మరుసటి రోజు ఎక్కడ రూమ్‌లో ఎక్కడా లేదు. ఆ యొక్క మట్టి, మట్టి భూమి మీద ఎక్కడైతే గుడి కడదామనుకున్నారో, అక్కడ మామూలు గుడ్డ ముక్కలతో టెంట్ కట్టారు. ఆ టెంట్‌లో కూడా ఆయన అలాగే పడుకున్నారు. అక్కడ దోమలుంటాయి, ఎలకలుంటాయి, జెర్రీలుంటాయి, పాములుంటాయి, అన్నీ ఉంటాయి. అంతే ప్రశాంతంగా అక్కడ కూడా 4 గంటలు పడుకున్నారనమాట. తెల్లవారు లేసి మళ్ళీ ఈ పుస్తకాలు రాయటం. అంటే ఆయనకి భౌతిక సుఖాలతో సంబంధం లేదు. నువ్వు 5 స్టార్ హోటల్‌లో ఉంచితే ఏంటి, మట్టి భూమి మీద ఒక టెంటేసి పడుకోబెడితే ఏంటి భక్తుడికి. దా అక్కడ మర్యాద చేశారు, ఇక్కడ మర్యాద తక్కువైంది, నాకు కుదరదు. అలా అలాంటి పని లేదు. కాబట్టి ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానో తెలుసా? నిజమైన జరిగిన విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు మోసపోకూడదు. ఎవరైనా ఈ రకంగా మోసపోతున్నారంటే, మీరు ఖచ్చితంగా వాళ్ళని ఆహ్, ఆదుకునే కర్తవ్యం మీకున్నదనమాట. అందుకోసం ఈ విషయాలు చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. అయ్యో! ఆ గురువు గారికి చాలా మంది ఫాలోవర్స్. ఫేస్‌బుక్‌లోని 5,000,000 ఫాలోవర్స్. యూట్యూబ్‌లో అయితే 10,000,000 ఫాలోవర్స్. గురువంటే ఈ భౌతిక లెక్కల్లోని కుదించగలిగినటువంటి వారు కాదు. 10,00,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఆడేం గొప్ప గురువయిపోడు. అలాగే వందలాది గుడులు కట్టించేస్తే ఒక పెద్ద గురువయిపోడు. అలాగే చాలా ఘనంగా మార్బుల్ స్టోన్స్‌తోని, బంగారం పూతలతోని కట్టించిన వాడు గొప్ప గురువయిపోడనమాట. గురువు అంటే ఒక్కడే. వీటితో సంబంధం లేదు. సింపుల్‌గా ఉంటారు. టీవీల్లో పెద్దగా రాకపోవచ్చు. పెద్ద పెద్ద గుళ్ళు కట్టించలేకపోవచ్చు. కానీ నిజమైన ఐశ్వర్యం వాళ్ళ దగ్గరుందనమాట. కొంతమంది మంచి వాళ్ళుంటారు. హాస్పిటల్ కట్టిస్తారు, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ కట్టిస్తారు. కొంతమంది మంచి పనులు చేస్తారు. ఫిలాంథ్రఫిక్ వర్క్.
అంత మాత్రాన వాళ్ళు గురువయిపోరు. వాళ్ళకి మిమ్మల్ని భగవంతుడి దగ్గర చేర్చుకునే శక్తి ఉంది. కొంతమంది జ్ఞానులు విప్ అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఆ సరస్వతి ఆహ్, అమ్మవారు అనుగ్రహంతోని. ఆ! అంత మాత్రాన మిమ్మల్ని భగవంతుడి దగ్గర చేర్చగలిగినటువంటి శక్తి వాళ్ళకుండదు. కొంతమంది కేవలం మన ట్రెడిషన్ అనేది ఉంది కదా! మన కల్చర్ అనేది ఉండాలి కదా! దాన్ని కాపాడుకోవడం కోసం అంటే ఈ ఆర్ఎస్ఎస్, హెచ్ఎస్ఎస్ ఇలాంటి రకరకాలుంటాయన్నమాట. మన కల్చర్‌ని మనం కాపాడాలని అదొక ఉంటారు. వాళ్ళు గురువులు కాదు. మంచిదే. మంచి పనులే చేస్తున్నారు. మంచి పనులు చేయటానికి మంచికి, చెడుకి అతీతంగా ఉన్నటువంటి పని చేయడానికి తేడా మీరు తెలుసుకోవాలి. ఇంకా మంచి చెడులోనే కొట్టుకొని ఉంటే, ధర్మం, అధర్మం మధ్యలోనే కొట్టుకొనుంటే, దీని పైన అతీతంగా మనం ఎప్పుడు మన స్థానాన్ని మనం సంపాదించుకుంటాం. ఆ స్థాయిలో ఉంటేనే కదా మనకి భగవంతుడి గురించి అర్థమవుతది. ఈ మధ్యలో మునిగిపోతే, భౌతిక లోకంలో ఉన్నటువంటి ఈ రిలేటివ్‌నెస్‌లో మనం ఉండిపోతే ఆహ్, ఎప్పటికీ మనం తప్పించుకోలేని పరిస్థితి కలుగుతుందనమాట. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఫా నిజమైన గురువు చాలా సింపుల్‌గా ఉంటారు. నిజమైన గురువు మీ దగ్గర ఏమి ఆశించరండి. మీ దగ్గర డబ్బులు ఆశించరు. మీ దగ్గర మర్యాదని ఆశించరు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఆహ్, గుర్తుపెట్టుకోవాలి. ఆడంబరాలకి వెళ్లరండి. చాలా సింపుల్‌గా ఉంటారు వాళ్ళు. కానీ ఇలాంటి గురువులు దొరకడం కష్టం ఒకటి. రెండవది ఇలాంటి లక్షణాలతో ఉన్న గురువు ఎవరా అని తెలుసుకునే అవకాశం మీకు లేదు. మనకంత ఇంటెలిజెన్స్ లేదు కదా! మరి ఎలాగా? రేపు మీకు మరికొన్ని విషయాలు చెప్తాననమాట. గురువంటే ఏంటి? గురువుకి మనకి సంబంధం ఏంటి? గురువుకున్నటువంటి లక్షణాలేంటి? ఒక భక్తుడిగా మనం పెంపొందించుకోవాల్సినటువంటి లక్షణాలేంటి? అసలు సంబంధం ఎంత తియ్యనటువంటి సంబంధం, ఈ విషయాలన్నీ కూడా మీకు రేపు క్లాస్‌లో చెప్తాను. హరే కృష్ణ.